నాయకత్వంలో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన తర్వాత మరి వివిధ సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ టైకూన్స్ వారి యొక్క ప్రసంగాలు కానీ ఈ హైదరాబాద్ సిటీని ప్రపంచ పట్టణంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించడం, అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ పెట్టడం, ఈ ఫ్యూచర్ సిటీ విషయం ఎలా ఉంటుంది, ఫ్యూచర్ సిటీ మేము కేవలం ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రంతో పోటీ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడాలన్నటువంటి ఆలోచనకి అందుకే పెద్దలు చెప్పారు, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అని. ముఖ్యమంత్రి గారి దగ్గర విల్ ఉంది, తప్పకుండా దానికి దారి దేవుడు చూపిస్తాడు. ఈరోజు ప్రపంచ పటంలో ఈ ఫ్యూచర్ సిటీ పెట్టడానికి, ఇది సక్సెస్ఫుల్గా కావడానికి 3 ట్రిలియన్ ఎకానమీని 2047కు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏది ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు పోతుందని, హైదరాబాద్ సిటీ ప్రపంచ పటంలో మళ్ళీ ఒక లార్జెస్ట్ సిటీగా, ఒక ఫాస్టెస్ట్ సిటీగా ఎదుగుతున్నటువంటి ఈ సిటీకి ఒక కొత్త సిటీ రావడం, అదేవిధంగా మూసీ రివర్ని మనం చూసాము, దాన్ని ఎలా వస్తుంది, దాని రూపకల్పన, దానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం. మరి మూసీ కూడా ఒకసారి కంప్లీట్ అయిపోతే మూసీ నది అనేది మన మురికి కాలువ కాకుండా అది ప్రపంచంలో ఉన్నటువంటి టూరిస్టులను అట్రాక్ట్ చేసే విధంగా మూసీ కూడా రివర్ కూడా పంట కావడం అనేది కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మాకందరూ కూడా గర్వకారణం. ఈ గ్లోబల్ సమ్మిట్కి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. థ్యాంక్ యూ.